గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు రామోజీరావుకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. 12న ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. గన్నవరం సమీపంలోని కేసరవెల్లి ఐటీ పార్క్ వద్ద సభ. ప్రధాని మోదీ, ఎన్డీఏ సీఎంల రాక నేపథ్యంలో భారీ భద్రత. పట్టభద్రుల ఎమ్మెల్సీ హస్తగతం. తీర్మార్ మల్లన్న గెలుపు. కౌంటింగ్ కేంద్రం వద్ద విజయకేతనం చూపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న. సమిష్టిగానే నిర్ణయాలు, కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి. 100 సీట్లైనా కాంగ్రెస్కు రాలేదు. దక్షిణాదిలోనూ కమలానికి ఆదరణ. ఎన్డీఏ పక్షాన ఎంపీలు, నేతల సమావేశంలో మోదీ. నేటి నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు. మల్టీజోన్ 1, 2 వారీగా షెడ్యూల్ జారీ. జూన్ 1లో ఈ నెల 22కు, జూన్ 2లో 30వ తేదీకి ప్రక్రియ పూర్తి. కాళేశ్వరం మరమ్మతులు పనుల కోసం మరిన్ని యంత్రాల సమీకరణ. పురోగతిని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. 10 ఏళ్ల పాలనపై ట్రైలరే. దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం. మోదీ. రేపే మోదీ ప్రమాణం. రాత్రి 7:15కు ముహూర్తం. ఎన్డీఏపీపీ నేతగా ఏకగ్రీవం ఎన్నిక. అనంతరం రాష్ట్రపతిని కలిసిన మోదీ. ప్రధానిగా నియమిస్తూ ముర్ము నిర్ణయం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం. టీచర్ల బదిలీలు, పదోన్నతులు. రంగారెడ్డి మినహా నేటి నుంచి ప్రక్రియ మొదలు. షెడ్యూల్ విడుదల. మొత్తం 18,495 మందికి ప్రమోషన్లు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న గెలుపు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 50 మంది ఎలిమినేట్. మిగిలిన 2లో బీఆర్ఎస్ అభ్యర్థి కంటే ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి. ఎన్నికల సంఘ వివరణ కోసం లేఖ రాసిన ఆర్ఓ హరిచందన. ఈసీ నుంచి స్పష్టత రావడంతో అధికారికంగా ప్రకటించిన ఆర్ఓ. వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్లు వేగంగా. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు. మంత్రి ఉత్తమ్. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పంటలకు నీరిచ్చేందుకు యత్నాలు. బ్యారేజు మరమ్మతు పనులకు పరిశీలించిన మంత్రి. అధికారులు, ఏజెన్సీతో సమీక్ష. లోకల్ రూట్లో విస్తరణ. స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు దిశగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు. అన్ని సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ ఉండేలా కసరత్. నీటిపై నీడలు. పరీక్షా నిర్వహణ ఫలితాలపై తీవ్ర ఆరోపణలు. ప్రశ్నపత్రం లీకేజీ, మార్కుల్లో అవకతవకలు. ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్. వారిలో 8 మందికి ఒకే పరీక్ష కేంద్రం. కొందరు విద్యార్థులకు అదనపు మార్కులు. 10 రోజుల ముందే ఎన్నికల ఫలితాలు నాడు రిజల్ట్స్. పరీక్ష మళ్లీ నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి. ఖర్గే. నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దాం. స్టాలిన్. ఎస్టీఏకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న. కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన విజయం. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వీడిన ఉత్కంఠ. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకే ఆధిక్యం. సీఈఓ అనుమతితో విజేతగా ప్రకటించిన ఆర్ఓ. సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్. ఇక సమిష్టి నిర్ణయాలు. ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా. జీవన నాణ్యతపైన దృష్టి సారిస్తాం. 28లోగా పనులు పూర్తవ్వాలి. మరమ్మతులు ఆలస్యమైతే కఠిన చర్యలు. రేయింబవళ్లు పనులు చేయండి. బ్యారేజీల పరిశీలనలో అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్. నివేదికలందాక బాధ్యులపై చర్యలు. 9 హెక్టీ వద్ద బ్యారేజీని నిర్మిస్తాం. లక్ష్మీ పంప్ హౌస్ 11 మోటార్లకు మరమ్మతులు చేయిస్తామని వెల్లడి. వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ. ఇక్కడ ధాన్యానికి ఇతర దేశాల్లో మంచి డిమాండ్. సన్నాలు సాగు చేసే రైతులకు 500 బోనస్. గ్లోబల్ రైస్ సమ్మిట్లో వ్యవసాయ మంత్రి తుమ్మల. 18,495 పదోన్నతులు. 12,472 బదిలీలు. విద్యాశాఖలో నేటి నుంచి 23 రోజుల పాటు నిర్వహణ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పారదర్శకంగా చేపట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన. ప్రజాప్రతినిధులందరికీ లాగిన్ ఐడీలు. కమిషన్లు అడిగిన వారిపై క్రిమినల్ చర్యలు. అన్నీ ఆన్లైన్లోనే. అంతటా పారదర్శకత. సీఎంఆర్ఎఫ్, ఎల్ఈఓసి, ఆరోగ్యశ్రీ అటాచ్. సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి. అర్హులైన పేదలకే సాయం అందేలా చర్యలు. రామోజీరావుకు వెంటిలేటర్పై చికిత్స. బీపీ పెరిగి తీవ్ర అస్వస్థకు గురైన ఈనాడు సంస్థల అధినేత. నానక్రామ్గూడ స్టార్ ఆసుపత్రిలో చికిత్స. గుండెకు స్టంట్ వేసిన వైద్యులు. ఇతర సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్ మీద ఉంచాలని నిర్ణయం. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో? పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు. కీలకంగా మారనున్న సామాజిక సమీకరణలు. బీసీల పదవి కేటాయించే అవకాశం. రేసులో పూర్ణం, మధుయాస్కి, సురేష్ షెట్కర్. పరిశీలనలో సీతక్క, బలరాం నాయక్ పేర్లు. మాదిగ కోటాలో సంపత్ కుమార్ యత్నాలు. పీసీసీ చీఫ్పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ. ఇప్పుడు వెలుగు. కేసీఆర్ 2 లక్షల కోట్లు గంగలో పోసిండు. కమిషన్ల కక్కుర్తితో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిండు. ఉత్తమ్.
ఎన్డీఎస్ఏ రిపోర్టుల ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లు, కాంట్రాక్ట్ సంస్థల సొంత ఖర్చులతోనే మరమ్మతులు, 980 వద్ద ప్రాజెక్టు కడతాం, తప్పు చేసిన వాళ్ళని వదలం, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన మంత్రి, అన్నారం బ్యారేజ్ నిర్మాణంలోనే లోపాలు మంత్రికి వివరించిన ఇంజనీర్లు. మేడిగడ్డ 7వ బ్లాక్లో బుంగ వాస్తవమే, పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే కుంగిన బ్యారేజీ. ఈఎన్సీ అనిల్, 3 బ్యారేజీల వద్ద రిపేర్ వర్క్ చేపట్టాం, ఎన్డీఎస్సీ ఆదేశాలు వచ్చే వరకు గేట్లు ఓపెన్. అన్నారం బ్యారేజీని పరిశీలించిన పీసీ ఘోష్, బుంగలు పడ్డ చోట తనిఖీలు, రిపేర్ వర్క్స్పై ఇంజనీర్లను ఎంక్వైరీ చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్. త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, అంతకంటే ముందే పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ. వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిడబ్ల్యూసీ మీటింగ్కు హాజరు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్ హాజరు కానున్న రేవంత్, రాష్ట్ర ఎంపీలు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఇయాల్టి నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. మల్టీజోన్లో 1లో 15, మల్టీజోన్ 2లో 23 రోజులు. 18,495 మంది టీచర్లకు పదోన్నతులు, 40,000 మందికి బదిలీలు జరిగే అవకాశం. టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు. ఇదే షెడ్యూల్లో పండిటు, పీఈటీల అప్గ్రేడేషన్. మరో 3 రోజులు వర్షాలు, 2 రోజుల్లో రాష్ట్రమంతటికీ రుతుపవనాలు. ఐఎండీ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. శుక్రవారం దంచి కొట్టిన వానలు. వనపర్తి జిల్లా రేమద్దులలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం. నేడు చేప ప్రసాదం పంపిణీ ఉదయం 11 గంటలకు ప్రారంభం, రేపు కూడా కొనసాగింపు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి, ప్రారంభించనున్న స్పీకర్ ప్రసాద్, మంత్రి పొన్నం. క్యూ లైన్లలో ఒకే రోజు ముందే 1000 మంది బారులు. 1.6 లక్షల కొర్రమీను చేప పిల్లల పంపిణీకి సిద్ధం. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. సిట్టింగ్ సీట్ను కోల్పోయిన బీఆర్ఎస్. 3 రోజులు కొనసాగిన కౌంటింగ్. సిడబ్ల్యూసీ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్. రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు. ఖజానా లోటుపై ప్రభుత్వం సమీక్ష. ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి. ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలని నిర్ణయం. వివిధ శాఖ అధికారులతో బట్టి సమీక్ష. ఎన్డీఏ అంటేనే సుపరిపాలన. భారత్ స్ఫూర్తిని నిలిపిన కూటమి ఇది. ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక. ఇది విజయవంతమైన భాగస్వామ్యం. పేదల సంక్షేమమే మనకందరి కర్తవ్యం. ఎన్డీఏ భేటీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. రాజ్నాథ్ ప్రతిపాదనకు అమిత్ షా మద్దతు తెలిపిన ఎన్డీఏ నేతలు బాబు, నితీష్ తదితరులు. మోడీ విజనరీ నేత అంటూ చంద్రబాబు పొగడ్తలు. దేశానికి సరైన సమయంలో దొరికిన సరైన నేత అంటూ కితాబు. 21 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. రాష్ట్రపతి ముర్ముతో మోడీ భేటీ. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని వినతి. ఎన్డీఏ నేతగా ఎన్నికైనట్లుగా పత్రం అందజేత. ఆదివారం నాటి ప్రమాణానికి రాష్ట్రపతి ఆమోదం. ముచ్చటగా 3వసారి ప్రమాణానికి మోడీ సిద్ధం. మంత్రివర్గ కూర్పుపై పార్టీ సీనియర్లతో మోడీ కసరత్తు. కార్యక్రమానికి హాజరు కానున్న విదేశీ ప్రతినిధులు. మోదీ నాయకత్వానికి జనసేన మద్దతు. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అంటూ పవన్ కితాబు. పవన్ తుఫాన్ అంటూ మోడీ ప్రశంసలు. చంద్రబాబు ప్రమాణానికి చురుకుగా ఏర్పాట్లు. 12న మంగళగిరిలోనే ప్రమాణ కార్యక్రమం. మోడీ సహా పలువురు ప్రముఖుల రాక. మంత్రివర్గ కూర్పుపై త్వరలోనే బాబు చర్చలు. స్పీకర్ పదవి కోసం పలువురు నేతల పోటీ. యుద్ధ ప్రాతిపదికన పార్వతీ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం బ్యారేజీ పునరుద్ధరణ. ప్రతి పనికి నిర్దిష్ట సమయం నిర్దేశించుకోవాలి. బ్యారేజ్ వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు. నిర్మాణ సంస్థకు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశం. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన. 94,000 కోట్లతో కట్టినా పనికి రాకుండా పోయిందని ఉత్తమ్. వైకాపాకు తొలి దెబ్బ. పార్టీని వీడిన రావెల కిషోర్ బాబు.